ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇదిగో, నేనొక నూతన క్రియ చెయ్యుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ అద్భుతమైన గొప్ప వాగ్దానం మన దేవాది దేవుడు తన పిల్లలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు తన గొప్ప వాగ్దానం ద్వారా మనల్ని బలపరుచుచున్నాడు, సంతోషపరుస్తున్నాడు. ప్రియులారా, ఇంతవరకు అనేక పరిస్థితులను బట్టి దుఃఖించిన నిన్ను నన్ను తన అద్భుత కార్యము ద్వారా, తన నూతన క్రియ ద్వారా ఆ దేవుడు మనల్ని తృప్తిపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవునికి అసాధ్యములంటూ, కష్టమైనవంటూ, చెయ్యలేని పనులంటూ మన జీవితంలో ఏమీ లేవండి. మనుషులంగా మనమంటాము, నేనేం చెయ్యలేను, నాకేం చేత కాదు, నేను అందుకు అర్హురాలిని కాను అని మనల్ని మనం తగ్గించుకుంటాము, తక్కువ వారిమిగా చేసుకుంటాము. అయితే ఆ పరలోకపు తండ్రి, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అలా అనడండి. నేనేం చెయ్యలేను, నాకేం సాధ్యం కాదు అని అనడు. ప్రియులారా, దేవుడంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తానని, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చి ఎడారుల్లో అవి ఏరులై పారెనంటున్నాడు. కుంటివాడు దుప్పివలె గంతులు వేస్తాడట, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును అని దేవుడు తన శక్తిని, తన అద్భుత కార్యాన్ని మనకు తెలియజేయుచున్నాడు. ప్రియులారా, ఈనాడు మనం దేవుడు చేసిన అద్భుత కార్యాలను ఎన్ని విన్నప్పటికీ మనం మాత్రం దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని సందేహిస్తూనే ఉన్నాము. అవిశ్వాసులంగా, అపనమ్మకస్తులంగా బ్రతుకుతున్నాము. కాబట్టే మన జీవితంలో నూతన క్రియ జరగడం లేదండి. అన్నీ పాతవే. అదే కష్టం, అదే కరువు, అదే బాధ. ఎప్పుడు ఉద్యోగం రాలేదు, నాకు ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదు, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదు, సంబంధం చెడిపోయింది, వివాహం ఆగిపోయింది, ఫలానా వారు నన్నొద్దన్నారు, పిల్లలు పుట్టే ఛాన్స్ నాకు లేదని డాక్టర్స్ చెప్పారు, అప్పుల మీద అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు. ప్రియులారా, ఈనాడు ఎవరినడిగినా ఇలాంటి బాధలే చెబుతారు కదా. ఖచ్చితంగా ఇవే చెబుతారు. ఎందుకంటే ప్రార్థించే జీవితం, విశ్వాసంతో ఎదురుచూసే హృదయం, ఓపికతో నిరీక్షణ కలిగి కనిపెట్టే బ్రతుకు మనలో లేదు. కాబట్టే నూతన కార్యములను చూడలేని వారిమిగా ఉంటున్నాము, మంచి దినములను పొందలేని వారిమిగా జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా పిలువబడే మనము ఆయన శక్తిని అనుభవించలేకపోతున్నామండి. ఆ ప్రేమగల తండ్రి మనతో చెబుతున్నాడు, ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును అని. ప్రియులారా, ఆ నూతన కార్యాన్ని, దేవుడు జరిగించే అద్భుతాన్ని మన జీవితంలో పొందుకోవాలంటే మునుపటి సంగతులను, మునుపటి బాధలను, మునుపటి శ్రమలను, మన నిందలను, అవమానాలను మరచిపోవాలండి. మనం ఎదుర్కొన్న అపాయాలను, మోసాలను, శోధనలను అస్సలు గుర్తు చేసుకొని బాధపడద్దు. మరి ఏమి గుర్తు చేసుకోవాలంటే దేవుడు చేసిన మేలులను, ఉపకారములను మనం గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించాలండి. ప్రియులారా, ఈ దినమున దేవుడు ఎవరి జీవితంలో నూతన కార్యం చేస్తాడో తెలుసా? ఎవరైతే వారి బాధలన్నీ మర్చిపోయి సంతోషంతో దేవునిని స్తుతిస్తూ, నా దేవుడు నాకు మరలా మంచి రోజులను ఇస్తాడు, నా బాధలను సంతోషంగా మారుస్తాడు అని నిరీక్షణ కలిగి జీవిస్తారో వారి జీవితంలోనే దేవుడు ఒక క్రొత్త కార్యాన్ని చేస్తాడండి. ప్రియులారా, దేవుని బిడ్డలంగా పిలువబడే మనం ఆయన శక్తిని, ఆ దేవుని గొప్పతనాన్ని నమ్మాలండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే ఈ దినముననే ఆ దేవుని కార్యం స్టార్ట్ అవ్వబోతుందండి. ఏమో, ఎవరికి తెలుసు, దేవుడు నీ జీవితంలో ఈ దినమున అద్భుతం చెయ్యడని. తప్పకుండా చేస్తాడు. నువ్వు రాసే ఎగ్జామ్లో నీకు తోడై ఉంటాడు. నీ ఇంటర్వ్యూలో, నీ ఉద్యోగ ప్రయత్నంలో నీకు సహాయం చేస్తాడు.
నీ వివాహ విషయంలో నీకు మేలు చేస్తాడు. నీ సంతానం విషయమై అద్భుతాన్ని జరిగిస్తాడు. నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయతను వృద్ధి చేస్తాడు. నిష్ప్రయోజనం అనుకున్న నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. అనేకులకు నిన్ను వెలుగుగా ఉంచుతాడు. నీ పరిచర్యలో అద్భుతాన్ని చేస్తాడు. నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. మరలా నీకు క్రొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నీ దుఃఖకరమైన పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తుతాడు. నీకు తోడై ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే దానిని ఏ మనుషుడు త్రిప్పివేయలేడండి. ఎవరూ ఆపలేరు. ఆయన నిన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇంతవరకు దుఃఖించింది, బాధపడింది చాలండి. నిరుత్సాహంలో ఆశలు కోల్పోయిన స్థితిలో బ్రతికింది చాలు. నీ దేవునికి ప్రార్థించు. ఈ దినము నుండి ఆ దేవునికి మొరపెట్టు. ఎందుకంటే నీ జీవితాన్ని వెలిగించేది, నీ జీవితంలో నూతన కార్యాన్ని చేసేది ఆ దేవుడే కాబట్టి. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేది నిన్ను ఆ దేవుడు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నీ ఉద్యోగ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో నూతన కార్యాన్ని చేసేది నీ దేవుడే. ఈనాడు ఏదైతే మారాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏ విషయంలో అద్భుతాన్ని చూడాలని కోరుకుంటున్నావో, తప్పకుండా దాని విషయమై నువ్వు ప్రార్థించితే దేవుడు ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నీ పట్ల నెరవేర్చుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా. నూతన కార్యాన్ని చేసే దేవుడోగా, అద్భుత క్రియను జరిగించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడో తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డల జీవితంలో అద్భుతాలను చేసే దేవుడో ప్రవ్వా. ఈ సమయాన మీ యొక్క కార్యముల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. గడిచిన దినములలో ఎన్నో అక్కరలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమల చేత మేము ఎంతగానో కృంగిపోయి కన్నీరు కారుస్తూ బ్రతికాము దేవా. అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినమున మాకిచ్చిన శుభ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరి జీవితాలలో నూతన కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల ఉద్యోగంలో, వ్యాపారంలో, బిడ్డల కుటుంబాలలో నాయన నూతన కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు మనుషులు మాకు ఏమీ చెయ్యలేరు దేవా. మేము కూడా ఎంత ప్రయత్నించినా మా స్థితిగతులను మేము మార్చుకోలేము దేవా. అయ్యా, సర్వాన్ని సృష్టించిన దేవుడు మీరు తండ్రి. ఆకాశాన్ని, భూమిని, సముద్రమును నిర్మించిన దేవుడు మీరు ప్రవ్వా. మీకు మాత్రమే ఈ లోకంలో సమస్తము సాధ్యము దేవా. ఈ సమయాన మీ గొప్ప సహాయం కొరకు, అద్భుత కార్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి. మా కోరికలను తగినట్లుగా, మా ఆశకు తగినట్లుగా మీరే మా జీవితంలో అద్భుతాలను చెయ్యండి. మా హృదయ వాంఛలను తీర్చండి. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే మీ కార్యముల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే ప్రియులు ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వాగ్దానం సంపూర్ణంగా వారి పట్ల నెరవేర్చండి. బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. దయగలిగిన దేవుడోగా, కృపగల దేవుడోగా మా జీవితంలో మీరు జరిగిస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలు, ఉపకారములను బట్టి, నూతన క్రియలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు వింటున్నారో అట్టి వారందరి జీవితంలో మీరే ఘనమైన కార్యములను జరిగించండి దేవా. అయ్యా, మీ కార్యాలందు ఆసక్తి కలిగి మేము జీవించుటకు సహాయం చేయండి దేవా.
నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున నీ బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం చెయ్యండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే సహాయం చేయండి. ఎండవేయడం నుంచి బిడ్డల్ని కాపాడండి. రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి. దుష్టుల నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కృప చూపించండి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా, అస్వస్థతకు గురి కాకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీ యొక్క క్షేమాన్ని, కాపుదల, భద్రతను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి. వారిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని సంపూర్ణంగా దూరపరచండి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా, వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. మీరే వారికి తోడయుండి సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, అస్వస్థత, వ్యాధి, జబ్బులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ సమయాన ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో ఉంటున్నారో అట్టి వారందరి ఎడల మీ కృప చూపించండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు, నిందించుకుంటున్నారు, అవమానించుకుంటున్నారు దేవా. అయ్యా, అట్టి వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డల కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్నారు దేవా. నిత్యము గొడవలు, కోపాలు, కక్షలు, కలహాలతోటి, మనస్పర్ధలతోటి బ్రతుకుతున్నారు దేవా. అట్టి వారిని మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. భార్య భర్తల మధ్య మీరే సఖ్యతను అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎదుగుదలలో సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. అయ్యా, మనుషుని దయలో, దేవుని దయలో, తెలివి ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానమందును బిడ్డలు వర్ధిల్లుటకు మీరు సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలను ఏర్పరచండి. బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోమని బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు నాయన ఇండ్లు లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్స్ కోసం అప్లై చేసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున, ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య
చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి నాయన. వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి. విశ్వాసులైన ప్రియుల కుటుంబాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు సేవలో ఎదురయ్యే శత్రు భయాలను, సమస్యలను, శోధనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరూ కూడా లోకంలో, పాపంలో విడిచిపెట్టబడకుండా, నరకానికి పాత్రులుగా ఉండకుండా బిడ్డలందరినీ మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. రక్షించండి. యుగ యుగములు మీతో పాటు ఆ పరలోకంలో ఉండే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన పాపంలో, లోకంలో చెడు స్నేహాలకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న వారిని మీరు మార్చండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ అనుభవంలోకి నడిపించండి దేవా. మీ సన్నిధికి నడిపించండి. మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చేయండి. బిడ్డల పనులలో మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు మీ సొంత సమయంలో జవాబును అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.